రాజు దలుచుకుంటే దెబ్బలకు తక్కువనా చెప్పుండ్రి. చేతిలో పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు. రాజు ఆడమన్నట్టు రాజ్యం ఆడాలి. ఎగురమంటే ఎగరాలే, దుంకుమంటే దుంకాలే. కడుపు మార్చుకొని ఉండమంటే కడుపు మార్చుకొనే ఉండాలి. రాజు పవరు అట్లుంటది మరి. ఇవన్నీ ఎందుకు చెప్పిందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. లేడికి లేచిందే పరుగు అన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ కథ. ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుస్తున్నదో లేదో. రాష్ట్రం అన్నప్పుడు ఓ లెక్క మీద నడవాలి, కానీ అంత గుడ్డెద్దు చేయించబడ్డట్టే చేస్తున్నారు. ఇగో చదువుల శాఖ వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద ఓ గుర్తున్నది చూడుండ్రి. లెక్క ప్రకారం అయితే ఆ జాగల ఇగో ఈ గుర్తుండాలి. దీన్ని తెలంగాణ రాజముద్ర అంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దీన్ని తయారు చేపించిండ్రు. కానీ రేవంతన్ సార్కు ఇది నచ్చలేదట. చార్మినారు, కాకతీయుల తోరణం అసంటి రాచరిక పోకడలు పెడతారా అని మాట్లాడిండు. రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు. ఆలీలను ముంగటేసుకొని కొత్త రాజముద్ర తయారు చేపించిండు. కానీ ఇప్పటిదాకా దాన్ని మార్చినట్టు అధికారికంగా చెప్పలే. ఆలీలతోని సోషల్ మీడియాలో పెట్టుడు తప్పితే రాజముద్రను మారుస్తున్నామని సర్కారోళ్ళు చెప్పిందే లేదు. అయినా గాని చదువుల శాఖలు ఇచ్చిన లెటర్ మీద మాత్రం అదే పెట్టిండ్రు. అంటే చదువుల శాఖకు రేవంతన్ సారే మంత్రాయే. నేను తయారు చేపించిన గుర్తును నా శాఖలనన్నా వాడుకుంటానని అనుకున్నాడు కావచ్చు. సోషల్ మీడియాలో అందరూ అడుచుకునే వరకు అది ఫేక్ లెటర్ అని కాంగ్రెస్ వాళ్ళు పోస్టులు పెట్టిండ్రు. కానీ ఇట్లా రాజముద్రలు ఒక్కో శాఖకు ఒకటి ఉండే సారు. సర్కారు మొత్తానికి ఒకటే ఉంటది. ఈ ముచ్చట మీకు తెలియనట్టున్నది. జరా మీ కిందున్న ఆఫీసర్లను అడిగితే చెప్తారు కదా. ఎందుకు ఇట్లా ఉట్టిగా పరువు తీసుకుంటున్నారు చెప్పుండ్రి. ఓ దిక్కు పబ్లిక్ ల పరువు పోవట్టే, ఇంకో దిక్కు ఇట్లా ఆఫీసర్ల దగ్గర కూడా పోగొట్టుకుంటే వాళ్ళు మిమ్మల్ని దేగుతారా చెప్పుండ్రి. మీరు అమరాబాదు అడవులకెళ్ళి పులి లెక్కనే వచ్చిందని చెప్పుకుంటారు. కానీ ఈసొంటి పనులు చేస్తే మీరు ఎంత పులినని చెప్పుకున్నా వాళ్ళు పిల్లి కంటే హీనంగా చూస్తారు. మీకు అనిపించినా అనిపించకున్నా మాకైతే మస్తు చిన్నతనం అనిపిస్తుంది. అందుకే రాత్రి బడి లెక్క మాపటికి ఆఫీసర్లను జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు పిలిచి కూసబెట్టుకొని అన్ని అడుచుకోండ్రి.